హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలీ బై సిఎస్హెచ్ఆర్ ఛానల్. పిల్లలకి ఆస్తులు ఇవ్వడం కంటే మంచి విలువలు ఇవ్వడం గొప్పది. ఎందుకంటే ఆస్తి పోయినా సంపాదించుకోవచ్చు, కానీ విలువలు పోతే జీవితం దారి తప్పుతుంది. ముగ్గు వేసుకుంటూ కథ వినేద్దామండి. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. వారికి 2 పిల్లలు. పెద్దవాడు అర్జున్, చిన్నది అనన్య. రామయ్య రైతు, చాలా కష్టపడి కుటుంబాన్ని పోషించేవాడు. లక్ష్మి ఇంటి పనులు చూసుకుంటూ పిల్లలను ప్రేమగా పెంచేది. అర్జున్ చిన్నప్పటి నుంచే తెలివైనవాడు, కానీ అతను మొబైల్ ఆటలు, స్నేహితులతో తిరగడానికి ఎక్కువ సమయం కేటాయించేవాడు. అనన్య మాత్రం చదువుపై దృష్టి పెట్టేది. రోజు లక్ష్మి పిల్లల్ని పిలిచి చెప్పింది, బంగారు, చదువు అంటే మార్కుల కోసం కాదు, జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరం. అనన్య ఆ మాటలు గుండెల్లో పెట్టుకుంది, కానీ అర్జున్ నవ్వి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రామయ్య వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండేవాడు. అర్జున్ ఎక్కడ తిరుగుతున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు అనే విషయాలు గమనించలేదు. మెల్లగా అర్జున్ చెడు స్నేహితుల ప్రభావంలో పడ్డాడు. స్కూల్ ఎగ్గొట్టడం, అబద్ధాలు చెప్పడం, డబ్బు వృధా చేయడం, ఇవన్నీ అలవాటయ్యాయి. ఒకరోజు స్కూల్ నుండి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి 3 రోజులుగా స్కూల్కి రావడం లేదు అని. ఆ మాట విని రామయ్య షాక్ అయ్యాడు. అప్పుడే అతనికి అర్థమైంది, పిల్లలకు ప్రేమ ఇవ్వడమే కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుసుకోవాలి. మరోవైపు అనన్య ప్రతిరోజు సమయానికి చదివేది, ఇంట్లో పెద్దలకి గౌరవం ఇచ్చేది, తాతయ్య చెప్పే కథలు వినేది, అమ్మకు పనుల్లో సహాయం చేసేది. ఒకరోజు తాతయ్య అడిగాడు, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలి అని. డాక్టర్ అవుతాను తాతయ్య, పేదవాళ్ళకి సేవ చేస్తాను అంది. ఆ మాట విని తాతయ్య కళ్ళల్లో ఆనందం కనిపించింది. 10వ తరగతి ఫలితాలు వచ్చాయి. అనన్య స్కూల్ టాపర్ అయింది. అర్జున్ మాత్రం ఫెయిల్ అయ్యాడు. గ్రామంలో అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు అర్జున్ మొదటిసారి తన తండ్రి కళ్ళల్లో బాధ చూశాడు. రామయ్య ఏమీ అనలేదు, కేవలం ఒక మాట చెప్పాడు, నిన్ను తిట్టడం కాదు బాబు, నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నాను. ఆ మాట అర్జున్ గుండెల్లో బలంగా తాకింది. రోజు నుండి అర్జున్ తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. మొబైల్ పక్కన పెట్టాడు, చెడు స్నేహితులు దూరం పెట్టాడు, ప్రతిరోజు చదవడం మొదలుపెట్టాడు. పెద్దలకు నమస్కారం చేయడం అలవాటు చేసుకున్నాడు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాడు. ఒకరోజు తన అమ్మ దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ అన్నాడు, అమ్మా, నేను తప్పు చేశాను. లక్ష్మి అతన్ని దగ్గరకు తీసుకొని, తప్పు చేయడం తప్పు కాదు, అదే తప్పు మళ్ళీ చేయడం తప్పు అని చెప్పింది. కొన్ని సంవత్సరాల తర్వాత అనన్య డాక్టర్ అయింది. అర్జున్ ఇంజనీర్ అయ్యాడు. వాళ్ళిద్దరూ మంచి ఉద్యోగాలు సంపాదించారు. ఒకరోజు గ్రామంలో స్కూల్ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా వెళ్ళారు. అక్కడ అర్జున్ ప్రసంగిస్తూ చెప్పాడు, నన్ను విజయం వైపు నడిపింది నా చదువు మాత్రమే కాదు, నా తల్లిదండ్రులు నేర్పిన విలువలు. పిల్లలకి డబ్బులు ఇవ్వండి, కానీ దానికంటే ఎక్కువ సమయం ఇవ్వండి. ప్రేమ ఇవ్వండి, కానీ క్రమశిక్షణ కూడా నేర్పండి. చదువు చెప్పండి, కానీ పెద్దలను గౌరవించడం కూడా నేర్పండి. ఆ రోజు రామయ్య, లక్ష్మి వేదికపై కూర్చొని తమ పిల్లలను చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అవి బాధ కన్నీళ్లు కాదు, గర్వం కన్నీళ్లు. ఎందుకంటే వారు పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదు, మంచితనం, గౌరవం, బాధ్యత కూడా నేర్పించారు. పిల్లలను ప్రేమతో పెంచాలి, వాళ్ళ స్నేహితులు, అలవాట్లు గమనించాలి. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం. పెద్దలను గౌరవించడం నేర్పాలి. తల్లిదండ్రుల సమయం, మార్గదర్శనం పిల్లల భవిష్యత్తును మార్చగలదు. పిల్లలకి మంచి విద్య ఇస్తే ఉద్యోగం వస్తుంది, మంచి విలువలు నేర్పితే జీవితంలో గౌరవం వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.